ప్రేమ కలిగిన మా దేవ, ఈ ఉదయకాలపు సమయం ఉంది ఈ విజ్ఞాపన కూడికలో విలువైన మీ వర్తమానాన్ని తండ్రి సంఘంగా కూడుకున్న మేమంతా కలిసి నేర్చుకొనుటకు ధ్యానించుటకు ఈ చక్కటి అవకాశాన్ని మా అందరికి అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ దినము మీ మాటలు వినటానికి మా ఆయుష్య కాలాన్ని పొడిగించి మా పట్ల మీరు కనికరాన్ని చూపించినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ స్థానికంగా మరి కొన్ని కుటుంబాలను నిలబెట్టుకోవటానికి ఎర్రగూడూరులో సంఘాన్ని మీరు ఏర్పాటు చేసి విశ్వాసం ముందు వారిని బలపరుస్తుండగా వారందరి జీవితాలు తండ్రి మీకు ఆమోదయోగ్యంగా ఉండగలుగుటకు మీరు కృప చూపించగలరని వేడుకుంటూ చేరి వచ్చిన ప్రతి బిడ్డ చెప్పబడుతున్న ప్రతి మాటను జాగ్రత్తగా వినగలిగే మనస్సును వారికి అనుగ్రహించగలరని వేడుకుంటూ క్రీస్తు వారి పుణ్యనామములు ఈ ప్రార్థన అడుగుచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరలా ఒక 3 నెలలు 4 నెలల గ్యాప్ తర్వాత క్రీస్తు సంఘం ఎర్రగూడూరు రావటం చాలా సంతోషకరంగా ఉంది. ప్రియులారా, ఏదేమైనప్పటికీ దేవుడు ఒకచోట మనల్ని అందరినీ సంఘముగా చేర్చాడంటే మన ఆత్మీయ జీవితానికి మేలుకరమైనటువంటి ఎన్నో విషయాలను మనకు నేర్పించడానికే ఈ సమావేశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు నేను అనుకుంటాను ప్రియులారా. కాబట్టి మరి చాలా రోజుల తర్వాత మరలా ఎర్రగూడూరు సంఘానికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు మనమంతా కలిసి ఒక చక్కటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. అసమానమైన భక్తి ఆచరణ సాధ్యమేనా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం అసమానమైన భక్తి ఆచరణ సాధ్యమేనా. ఇద్దరు భక్తుల గురించి నేను జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా శ్రద్ధగా మీరు దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. అసమానమైన భక్తి ఆచరణ సాధ్యమేనా? ప్రియులారా, దేవుడు అనగానే సమాజంలో ఉన్న మనుషులు కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు కావచ్చు, దేవుడు అనగానే మాకు అంతా అర్థమైపోయాడు, మాకు తెలిసిపోయింది అనే భావనలో ఉంటారు చాలామంది. సంఘంలో ఉన్నవారు, సమాజంలో ఉన్నవారు. ఓకేనండి? నిజంగా సంఘంలో ఉన్నవారికి, సమాజంలో ఉన్నవారికి దేవుడు అర్థమైతే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమాజంలో 90% ప్రజలు దేవుని నమ్ముతున్నారని గణాంకాలు తెలియజేశారు. మనకి ఎంతమంది? 90% ప్రజలు దేవుని నమ్ముతున్నారు. నిజంగా 90% ప్రజలు దేవుని నమ్ముతున్నప్పుడు ఈ ప్రపంచవ్యాప్తంగా ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి, నేరాలు ఎందుకు జరుగుతున్నాయి, అవాంఛనీయమైన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, హత్యలు, మానభంగాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మనం ఆలోచించగలిగితే మెజారిటీ పీపుల్స్కి దేవుడు అర్థమైనప్పుడు మరి ప్రపంచవ్యాప్తంగా ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ సంఘటనలు జరుగుతున్నాయంటే మనకు ఒకటి అర్థం కావాలి. ప్రపంచానికి దేవుడు తెలుసు అని అనుకుంటున్నారే తప్ప దేవుడు అర్థం కాలేదని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పగలము. దేవుడు అర్థం కాలేదనడానికి కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను, జాగ్రత్త వినాలి. 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయామనుకోండి, 100 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయామనుకోండి, మన పూర్వీకులకి చదువు యొక్క విలువ తెలియదు. ఏం తెలియదు? చదువు విలువ తెలియదు. చదువు విలువ తెలియదు కనుక ఆ రోజుల్లో చదువుకోలేకపోయారు. అవునా? చదువుకోలేకపోయారు. తర్వాత 100 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు మన తరానికి వచ్చాం. మన తరంలోకి వచ్చిన తర్వాత చదువు విలువ ఎంత గొప్పది ఉంచుకోండి మన సమాజంలో. ఈ తరంలో ఒకనాటి మన పూర్వీకులకు చదువు విలువ తెలియదు. ఈరోజున్న ఈ కొత్త తరానికి చదువు ఎంత గొప్పదో ఈరోజు సమాజానికి అర్థమైపోయింది. చదువు చాలా గొప్పదని దాని విలువలు తెలుసుకున్నటువంటి ఈరోజు ఉన్నటువంటి సమాజం తాము సంపాదించుకున్న ఆస్తులను పెట్టేస్తున్నారు చదువు కోసం. అవసరమైతే పుట్టిన గ్రామాలను వదిలేస్తున్నారు. విదేశాల్లోకి వెళ్ళి అత్యున్నతమైనటువంటి విద్యను అభ్యసించటానికి తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులను కూడా పోగొట్టుకుంటున్నారు. ఓకేనా? తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిని కూడా పోగొట్టున్నారు. దేనికోసము? చదువు కోసం.
ఒకనాటి ప్రజలకు అది ఆ విలువ తెలియలేదు కనుక దాన్ని పట్టించుకోలేదు. మన తరానికి వచ్చేసరికి దాని విలువ తెలిసింది కనుక దానికోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా మనం వెనకాడడం లేదు ప్రియులారా, వెనకాడడం లేదు. తర్వాత బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని సుమారుగా 200 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 200 సంవత్సరాల పరిపాలన కాలంలో ఆ రోజు ఏమండి వజ్రాలు కానివ్వండి, బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, ఎంత విరివిగా ప్రజల్లో దొరికేదంటే పిల్లల అంత విరివిగా దొరికేది ప్రజల్లో బంగారము, వెండి ఇవన్నీ. ఓకేనా? ఈరోజు మీరు సంతకెళ్తే సంతలో ఎలాగైతే కూరగాయలు రోడ్డు మీద పెట్టేసి అమ్ముతుంటారో, ఒకనాడు సుమారుగా ఒక 200-300 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే వజ్రాలు, వెండి, బంగారం రోడ్ల మీద అమ్మేవారంట. ఓకేనండి? వెండి, బంగారం రోడ్ల మీద అమ్మేవారు. మరి ఆ రోజు వెండికున్న విలువెంత, బంగారానుకున్న విలువెంత, ఈరోజు వెండికి బంగారానుకున్న విలువెంత ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు వర్షాకాలం రాగానే తొలకరి జల్లు పడగానే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? జొన్నగిరి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? జొన్నగిరి. ఎందుకు? వజ్రాల వేటకి. ఒకప్పుడేమో కూరగాయల్లాగా రోడ్డు మీద వేసి అమ్మే విలువ ఒకనాడు దానికి. కానీ ఈరోజు చిన్న వజ్రం దొరికిందంటే జీవితమే అత్యున్నత స్థాయికి వెళ్ళిపోద్దని ఆలోచన కలిగి ఉన్నారు ఈరోజు. అంటే ఒకనాడు ఉన్నటువంటి ప్రజలకు వజ్రం విలువ తెలియదు. ఈరోజున్న ప్రజలకు దాని విలువ తెలుసు కనుక దానికోసం ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. తర్వాత ల్యాండ్, భూమి కూడా ఒకప్పుడు 1000 ఎకరాలు, ఈరోజున్న భూమి ఆ రోజు ఉంది. అవునా? ఈరోజున్న భూమి ఆ రోజు ఉంది. మరి ఆ రోజున్నటువంటి ప్రజలకు భూమి విలువ తెలియదు కనుక ఫ్రీగా వదిలేశారు. కానీ ఈరోజు అసలు గవర్నమెంట్ ల్యాండ్లు ఎక్కడ కనపడట్లేదు, మొత్తం కబ్జాలే. ఎందుకు? ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది కనుక, భూమి విలువ పెరిగిపోయింది కనుక, ఒక ఎకరాన్ని నేను కొని ఉంచుకుంటే తరతరాలుగా మా కుటుంబ సభ్యులందరూ దీని మీద బతకొచ్చు అన్న ఆశలు పుడుతున్నాయి ప్రజలకు. పట్టణాలు ఉన్నాయి కదండి, కర్నూలు ఉంది, విశాఖపట్నం ఉంది, విజయవాడ ఉంది, గుంటూరు ఉంది. ఒక 5 సెంట్లు మీకు ఉందనుకోండి, ఎలా ఫీల్ అవుతారు చెప్పండి మీరు? 5 సెంట్లు విజయవాడలో మీకు ఉందనుకోండి, మంచి సిటీలో ప్రజలందరూ నివసిస్తున్నటువంటి మంచి సెంటర్ పాయింట్లు మీకు 5 సెంట్లు ఉందనుకోండి, మా మాట వింటారా మీరు? లెక్క చేస్తారా మమ్మల్ని? ఒక 5 సెంట్లు మనకు ఉన్నాయంటే ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నాం ఈరోజు మనం. కానీ ఆ రోజు 100,000 ఎకరాలు ఫ్రీగా ఉన్న ఎవడు పట్టించుకోలేదు ఆ రోజు. ఇప్పుడు మీకు చెప్పిన ఈ 3 సందర్భాలలో అన్ని భూ సంబంధమైనవే. ఈ భూ సంబంధమైన వాటి యొక్క విలువ మీకు తెలిసినా తెలియకపోయినా పెద్ద ప్రమాదం లేదు. కానీ మిమ్మల్ని పుట్టించిన దేవుని యొక్క విలువ మీకు తెలియకపోతే చాలా ప్రమాదం పిల్లరా. మనల్ని కన్న సృష్టికర్త విలువ మనకు తెలియాలి. ఆయన విలువ మనకు తెలియాలంటే దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి, తెలుసుకోవటానికి మీరు ప్రయత్నం చేయాలి. అసమాన భక్తి ఆచరణ సాధ్యమేనని ఈ పాఠంలో భక్తి అనగానే మీరు ఏమనుకుంటున్నారో కొంచెం మీరు నాకు సమాధానం చెప్పాలి. భక్తి అనే పదానికి అర్థం ఏంటి చెప్పండి? ఇక్కడ ఉండేది అందరు భక్తులే కదా, నోరు విప్పండి. భక్తి అనే పదానికి అర్థం ఏంటి? ఒక్క మాటలో చెప్పండి, పర్లేదు. అక్కడ రెఫరెన్స్ ఇక్కడ రెఫరెన్స్ ఉంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక మాటలో చెప్పండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఓకే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలంటే మొట్టమొదటిసారిగా నీకు ఏముండాలి చెప్పండి? భక్తి అనేది మీకు రావాలంటే, దేవుని ఎడల భయం మీకు ఉండాలంటే ముందు వాక్యం తెలియాలి. మీకు ఏం తెలియాలి? 66 పుస్తకాలలో దేవుడు వ్రాయించిన మాటల యొక్క అంతరార్థం, పరమార్థం మీకు అర్థమైతేనే అసలు భక్తి అంటే ఏంటో తెలుస్తుంది మీకు. దేవుడు అంటే భయం మీకు ఉండాలంటే మీకేం తెలియాలి? లేఖనాలు తెలియాలి. లేఖనానుసారంగా మీరు ఎప్పుడు నడుచుకుంటారు చెప్పండి? ఆ లేఖనాల యొక్క శక్తి మీకు అర్థమైనప్పుడే మీరు దాని ప్రకారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో భూమి మీద వారే భక్తులు బైబిల్ ప్రకారంగా. అయితే మీకు కొన్ని క్వశ్చన్లు వేస్తాను, మీరు సమాధానం చెప్పాలి. పాటలు పాడడం భక్తే కాదా చెప్పండి? ఓకేనా? వాక్యం చదవడం భక్తే కాదా? ప్రార్థన చేయడం భక్తే కాదా? కానుకలు సమర్పించడం భక్తే కాదా? ఆదివారం నాడు ఆరాధనకు వచ్చి రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం భక్తే కాదా?
భక్తే కదా ఇదంతా, ఇవన్నీ భక్తే కదా, మీకు తెలిసింది భక్తే కదండి. కానీ మీరు ఏదైతే భక్తి అని మీరు అనుకుంటున్నారో వాటన్నిటికీ దేవుడు కొన్ని కౌంటర్లు వేస్తున్నాడు. వాటన్నిటికీ దేవుడు కొన్ని కౌంటర్లు వేస్తున్నాడు. ఏంటి ఆ కౌంటర్లు? పాటలు పాడడం భక్త్యా అంటే మీరు భక్తి అని అన్నారు మీరు. అయితే దేవుడు ఒక కౌంటర్ వేస్తున్నాడు. ఏమని? మీరు నన్ను పెదవులతో ఘనపరుస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది. మీ దృష్టిలో భక్తిగా భావిస్తున్న దేవుడు ఏమనుకుంటున్నాడు? వేషధారణ. అర్థమవుతుందా? మీ దృష్టిలో మీరు భక్తిగా భావించే దేవుడు వేషధారణగా ఫీల్ అవుతున్నాడు. ఆయన మీ హృదయం నాకు దూరంగా ఉంది, మీ హృదయం నాకు దూరంగా ఉంది అని అంటున్నాడు. చూడండి, వాక్యం చదవటం భక్తే కదా, భక్తి. ఆరాధనకు రావటం భక్తే కదా, భక్తి. ప్రార్థన చేయటం భక్తే కదా, భక్తి. ప్రార్థన చేయడం భక్తి అనుకుంటే దేవుడు మరలో ఒక కౌంటర్ వేస్తున్నాడు. ఏమని? ప్రభువా ప్రభు అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యంలో చేరడు. చూసారా? నా తండ్రి ఇష్ట ప్రకారం ఎవరైతే చేస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో చేరుతారు. చూడండి, మన దృష్టిలో భక్తి అని ఏవైతే అనుకుంటున్నామో వాటన్నిటినీ దేవుడు కొట్టి పారేస్తున్నాడు. చూడండి పిల్లరా, అంటే భక్తి అని ముసుగులో ఇంకా భక్తి గురించి తెలియకుండా మోసపోతున్న క్రైస్తవ సమాజం ఈరోజు ప్రపంచంలో ఉంది. ఇంకా మోసపోతున్నారు భక్తి ముసుగులో. మనకు తెలిసింది కేవలం గోరంతనే, తెలుసుకోవాల్సింది కొండంత ఉంది. అలా తెలుసుకునే మనసు ఈరోజు క్రైస్తవ సమాజంలో కనపడడం లేదు. మాకు అంతా తెలుసు అనే భ్రమలు ఉన్నారు పిల్లరా. కానీ బైబిల్లో ఒక భక్తుడు దేవుణ్ణి తెలుసుకోవటం కోసం ఎంత తపన పడుతున్నాడో ఒకసారి బైబిల్లో చూద్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయం, నిర్గమకాండము 33వ అధ్యాయం 18 చూద్దాం పిల్లరా. నిర్గమకాండము 33వ అధ్యాయము 18 చూద్దాం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచెదను, యెహోవా నామము నీ ఎదుట ప్రకటించేదను అంటున్నాడు. జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు. మరల నేను చదువుతాను జాగ్రత్త. అతడు అనగా ఎవరు? కంగారు అయిపోకండి. ఎవరు అతను? మోషే. ఆన్సర్ తెలిసి కూడా మళ్ళా ఏదో ఇది రైటో కాదన్న అనుమానంలోకి వెళ్ళిపోతుంటారు మీరు. అంటే బైబిల్కు దగ్గరగా ఉన్నప్పుడు టక్మని చెప్పేస్తాం. ఏమనండి, ఒక గంట అలా చదివి 24 గంటలు బయట తిరిగితే ఏమైపోద్ది? అనుమానం వచ్చేస్తాను అనమాట, ఇదా కాదని. ఓకేనండి. ఇక్కడ అతడు అనగానే ఎవరంటే మోషే ఏమని అడుగుతున్నాడు? దేవుడు దయచేసి నీ మహిమ నాకు చూపుమా అని అడిగాడు. ఓకేనా? నీ మహిమ నాకు చూపు అన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన అనగానే దేవుడు నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను అంటున్నాడు. అసలు మోషే వేసిన ప్రశ్న ఏంటి? నీ మహిమ నాకు కనపరచు అన్నాడు. కనపరచన్నప్పుడు దేవుడు ఏం సమాధానం చెప్తున్నాడు? నా మంచితనం, నా నామము నీ ఎదుట ప్రకటించేదను అంటున్నాడు. ఇంతకీ దేవుని మహిమ అంటే ఏంటి? నీ మహిమ నాకు కనపరచమని మోషే అడిగాడా? అసలు ఆ మహిమ అనే పదానికి అర్థం ఏంటి? దేవుని మహిమ తెలుసుకోవాలని మోషే ఎందుకు అనుకున్నాడు? దేవుని మహిమకు అర్థం ఏంటి? అర్థమేంటో ఆయనే చెప్తున్నాడు. నా మంచితనము, నా నామమే నా మహిమ అంటున్నాడు. చూడండి, నా మంచితనము, నా నామమే మహిమ. అంటే ఇప్పుడు మంచితనము, నామము అనేది మంచితనము, నామం అనేది దేవుని యొక్క గుణలక్షణములను సూచిస్తుంది. దేవుని యొక్క గుణలక్షణమును సూచిస్తుంది. మంచితనము, యెహోవా అనేది పేరు. యెహోవా అంటే ఏంటమ్మా? పేరు. నా నామం అన్నాడు. నామం అంటే ఏంటి? పేరు. అవునా? నామం అంటే పేరు. అయితే మీకు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 25 వచనం చూద్దాం పిల్లరా. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 246వ పేజీ. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలు లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు అతని గుణమును సూచించుచున్నది. ఇప్పుడు యెహోవాను నామముకు అర్థం ఏంటి? ఆయన యొక్క గుణం, ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క కనికరం,
ఇవంతా దేవుని యొక్క గుణలక్షణాలు, ఆయన స్వభావాలు. నీ మహిమ నా ఎదుట కనపరచమని మోషే అడిగాడే. అయితే నా క్యారెక్టర్ ఏంటో, నా గుణం ఏంటో, నా మంచితనం ఏంటో నేను నీ ఎదుట కనపరిచేదను అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏమన్నాడు, దుష్టుడైన నాబాలను ఒకడు ఉన్నాడు, అతని పేరు అతని గుణమును సూచించుతున్నది. అంటే పేరు అనేది దేన్ని బట్టి పెట్టాలి? పేరు అనేది దేన్ని బట్టి పెట్టాలి? గుణమును బట్టి పేరు పెట్టాలి. దావీదని పేరు పెట్టుకున్నంత మాత్రాన క్యారెక్టర్ బ్యాడ్గా ఉంటే లాభం ఏం చెప్పండి? అబ్రహాం అని పేరు పెట్టుకున్నంత మాత్రాన క్యారెక్టర్ బ్యాడ్గా ఉంటే లాభం ఏంది? పేరు గుణమును సూచించుచున్నది అన్నాడు. ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడం కోసం. మీ ఇంట్లో చక్కగా ఒక బీరువాలో బంగారం పెట్టారు, డబ్బులు పెట్టారు. అర్ధరాత్రి మీరు పడుకున్నప్పుడు ఒక దొంగ వచ్చి ఏం చేశాడు, చక్కగా మీరు నిద్రాభారంలోకి వెళ్ళిపోయినప్పుడు డోర్ ఓపెన్ చేసి ఆ డబ్బు బంగారం అంతా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అలా తీసుకొని వెళ్తున్నప్పుడు మీకు మెలకువ వచ్చింది. అతని చేతిలో డబ్బు బంగారం ఉందన్న సంగతి మీరు చూస్తున్నారు నిద్ర మబ్బులో ఉండి కూడా. అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు మీరు? అప్పారావు గారు బంగారం తీసుకెళ్తున్నారు, అప్పారావు గారు బంగారం తీసుకెళ్తున్నారు అంటారా? ఏమంటారు చెప్పండి? దొంగ 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 అని కేకలేస్తారు మీరు. అవునా? దొంగ అని పిలుస్తారు, అతని పేరు మీకు తెలియదు. దొంగ అని ఎందుకు కేకలేస్తున్నారు? అతని యొక్క గుణమును బట్టి మీరు దొంగ అని పేరు పెట్టారు. మీకు అర్థమవుతుందా? గుణాన్ని బట్టి దొంగ అని పేరు పెట్టారు. దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే అతని యొక్క క్యారెక్టర్ గుణమును బట్టి అతని పేరు సూచించుతున్నది అన్నాడు. నాబాలు దుష్టుడంట వాడి గుణమే అది అని చెప్తున్నాడు. చూడండి దేవుడు, అతని గుణం అతని పేరు సూచిస్తున్నది. మరి దేవుడు కూడా ఆయన గుణం, ఆయన యొక్క మహిమ మోషేకు చూపించమని అడుగుతున్నాడు మోషే. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? 24వ అధ్యాయంలోకి రండి ఒకసారి. నిర్గమకాండం 24వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. నిర్గమకాండం 24వ అధ్యాయం 6వ వచనం, క్షమించాలి 34వ అధ్యాయం. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం చూద్దాం పిల్లలారా. 5-6 వచనాలు చూద్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 5-6 వచనములు. యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. ఏం ప్రకటించాడంట? యెహోవా అను నామమును. నామం అంటే ఏంటి? గుణం, క్యారెక్టర్, స్వభావం. అంటే ఆయన స్వభావాన్ని ప్రకటించాడంట మోషే. యెహోవా కొండ దిగి మోషేకి చెప్తున్నాడు, కొండ దిగి నా స్వభావము నేను ప్రకటించేదను, నా నామాన్ని ప్రకటించేదను అన్నాడు. ఇంతకు ఆయన స్వభావం ఏంటో ఆలోచన చదవండి. ఇప్పుడు ఆయన స్వభావం ఏంటో, అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెలుచు. జాగ్రత్త వినండి, దేవుని యొక్క నామానికి ఉన్నటువంటి క్యారెక్టర్, ఆయన గుణాలు ఏంటో చెప్తున్నాడు చూడండి ఇక్కడ. కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యము గల దేవుడైన యెహోవా. నా నామము నేను కొండ దిగి ప్రకటిస్తానని చెప్పానే, ఆ నామం ఏంటంటే నా క్యారెక్టర్ అయ్యా, నా క్యారెక్టర్. యెహోవా కనికరం ఏంటో నీకు తెలియాలి, యెహోవా దయ తెలియాలి, యెహోవా కృపా సత్యము తెలియాలి, యెహోవా దీర్ఘశాంతము తెలియాలి. నా క్యారెక్టర్ మీకు అర్థమైతేనే నేను అర్థమవుతాను మీకు. అవునా? ఇశ్రాయేలు పట్ల దేవుడు ఎన్నిసార్లు కనికరం చూపించలేదు చెప్పండి? ఎన్నిసార్లు వాళ్ళ పట్ల దయ చూపించలేదు? చూపించాడా? చూపించాడు. తర్వాత ఎన్నిసార్లు దీర్ఘశాంతంతో ఉన్నాడు ఆయన? ఎన్నిసార్లు కృపాసత్యములు కలిగిన వాడుగా ఉన్నాడు? అంటే ఈ లక్షణాలన్నీ దేవుని నామానుకున్నటువంటి క్యారెక్టర్స్ అనమాట. ఆయన క్యారెక్టర్స్. ఆయన దయ ఆయుష్కాలమంతో ఉండును అంటాడు. ఆయన దయ ఎంత ఉంటుందంట? ఒక ఆయుష్కాలం అంత ఉంటుందంట. ఆయన దయ మనుషుల మీద దేవుడు చూపించే దయ ఆయుష్కాలం అంత ఉంటుందంట. ఆ దయను మనం తెలుసుకోవాలంటే ఎంత రీసెర్చ్ చేయాలి చెప్పండి? దేవుని యొక్క కనికరం మనకు అర్థం కావాలంటే బైబిల్లో ఎంత రీసెర్చ్ చేయాలి? ఆయన క్యారెక్టర్, ఆయన గుణాన్ని సూచించే క్యారెక్టర్ మనం తెలుసుకోవాలంటే చాలా లోతుల్లోకి మనం వెళ్ళిపోవాలి. అయితే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే ఏమన్నాడు? నీ మహిమను నా ఎదుట కనపరచు అని అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నా నామము, నా మంచితనము నీకు తెలియజేసేదని అన్నాడు. అయితే మోషే ఎన్నో అధ్యాయములో నీ మహిమ నాకు కనపరచుమని అడిగాడు? ఎన్నో అధ్యాయములు అడిగాడు? 33వ అధ్యాయంలో. 33 అధ్యాయాలకు ముందు దేవుని మహిమ మోషేకు తెలియదా? తెలుసా? తెలుసా అన్నప్పుడు ఎందుకు అడుగుతాడు? వినాలి జాగ్రత్తగా. నీ మహిమ నా ఎదుట కనపరచుమని మోషే 33 అధ్యాయంలో అడుగుతున్నాడు. అప్పుడు అడుగుతున్నాడంటే అంతకుముందు అధ్యాయంలో ఏం తెలియదు ఆయనకి?
దేవుని మహిమ తెలియదు మోషేకి, దేవుని మహిమ తెలియదు మోషేకి. ఏమండి ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి మోషే, సాత్వికుడు, భూలోకంలో సాత్వికుడు అని పిలువబడుతున్న మోషే ఏమంటున్నాడు తెలుసా? నీ మహిమ నాకు తెలియదు, నీ మహిమ నాకు తెలియదు. ఒకసారి మీరు బాగా ఆలోచించండి. ఒక మహాభక్తుడే దేవుని గురించి నాకు ఇంకా పూర్తిగా తెలియదనే ప్రశ్న తన మదిలో వేసుకున్నాడంటే మరి మీరెంత నేనంత చెప్పండి. మీకెంత తెలుసు, నాకెంత తెలుసు చెప్పండి దేవుని గురించి. ఒకసారి బాగా ఆలోచించండి మీరు. ఏమండి ఇక మోషేకు క్రిందటి అధ్యాయంలో దేవుడు అర్థం కాలేదు అనడానికి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండ 13వ అధ్యాయం ముందుకెళ్తాను నేను. నిర్గమకాండ 13వ అధ్యాయం 22వ వచనం. నిర్గమకాండం 13వ అధ్యాయం 22వ వచనం. పగటి వేళ మేఘస్తంభము, రాత్రివేళ అగ్నిస్తంభం. ఓకే అండి, జాగ్రత్త వినండి. పగటి వేళ మేఘస్తంభముగా ఉండటం, రాత్రివేళ అగ్నిస్తంభముగా ఉండటం ఎవరు చూశారు? ఎవరు చూశారు? మోషే చూశాడు. మరి మోషే ఈ అద్భుతాన్ని చూసినప్పుడు దేవుడు ఎంత అర్థమైంటాడు ఆయనకు చెప్పండి. ఈ అద్భుతాన్ని మోషే చూసినప్పుడు ఎంత అర్థమైంటాడు చెప్పండి మోషేకి దేవుడు? కొంతే అర్థమయ్యాడు. తర్వాత ఒక పొద దగ్గరికి వెళ్ళిపోయాడు. రెఫరెన్స్ చూపిస్తే టైం అవుతుంది కనుక పొద దగ్గరికి వెళ్ళిపోయాడు. మీ అందరికీ తెలుసు. పొద దగ్గరికి వెళ్ళిపోతే పొద కాలిపోతుంది, కానీ అది ఏమైపోతుంది? మండిపోతుంది, కానీ అది కాలిపోలేదు. అప్పుడు ఏమన్నాడు? మోషే చెప్పులు విడిచి నా దగ్గరికి రా, పరిశుద్ధ స్థలం అన్నాడు. ఒక ప్రత్యక్షత చూపించాడు ఆయనకి. అక్కడ మోషేకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నప్పుడు మోషేకు దేవుడు ఎంత అర్థమయ్యాడు? ఎంత అర్థమయ్యాడు? ఒకసారి మీరు ఆలోచించండి. సీనాయి కొండ మీదకి వెళ్ళాడు రాతి పలకలు తీసుకురావడానికి, 10 ఆజ్ఞలు రాతి పలకలు. అక్కడ సీనాయి పర్వతం అంతా ధూమమయమై ఉండిపోయిందంటండి, ధూమమయమై ఉండిపోయిందంట. మరి అక్కడ దేవుడు ఎంత అర్థమయ్యాడు మోషేకి చెప్పండి? ఆ తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడా? అందరు చూస్తుండగానే పాయలు చేశాడు. అప్పుడు ఎంత అర్థమయ్యాడు మోషేకు దేవుడు? బండను కొట్టగానే ఏమొచ్చినాయమ్మా? మనకు నీళ్ళు రావాలంటే ఏం కొట్టాలి? టెంకాయ కొట్టాలి, లేదంటే కొబ్బరి బొండం కొట్టాలి మనకు నీళ్ళు రావాలంటే, ఓకేనా? కానీ ఆ రోజుల్లో దేవుడు ఏమో అద్భుతం చేశాడు? బండను కొట్టగానే నీళ్ళు వచ్చాయంట. ఎన్ని అద్భుతాలు, శక్తివంతమైన దేవుడు చేసిన సూచక క్రియలను కల్లారా చూసిన మోషేకు దేవుడు అర్థమైంది కొంత మట్టుకే. దేవుడు అర్థమైంది కొంత మట్టుకే. అలాంటి కొంత మట్టుకే అర్థం చేసుకున్న మోషే ఏమంటున్నాడు తెలుసా? నీ మహిమంత నాకు కనపరచు. వినాలి, సబ్జెక్ట్ నుంచి డైవర్ట్ అయిపోకూడదు మీరు. నీ మహిమంతా నాకు కనపరచమని దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నాడంటే మోషేకి కేవలం దేవుని గురించి తెలిసింది కొంతవరకు మాత్రమే. అందుకొరకే మొత్తం నువ్వు నాకు చెప్పేయాలి అంటున్నాడు. ఎందుకు ఈ మాట అడిగాడు తెలుసా? నీ మహిమంతా నాకు తెలియజేయమని ఎందుకు అడిగాడు తెలుసా? 2 కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ఒక కారణాన్ని చూపిస్తే ముందుకు వెళ్ళిపోతాను నేను. అదే నిర్గమకాండం 32వ అధ్యాయము. అదే నిర్గమకాండం 32వ అధ్యాయము 31వ వచనం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. ఇప్పుడు నీ మహిమంతా నాకు కనపరచమని మోషే ఎందుకు అడిగాడు తెలుసా? మొట్టమొదటిసారిగా ముందు దేవుడు నాకు అర్థం కావాలి. దేవుడు నాకు అర్థమై అవ్వటం వల్ల నేను చేసే లాభకరమైనది ఏంటంటే, ప్రయోజనకరమైనది ఏంటంటే, పాపము చేత పతనమైపోతున్న ఇశ్రాయేలీలను దేవుని వైపు మళ్ళించాలంటే మొట్టమొదటిసారిగా దేవుడు నాకు పూర్తిగా అర్థం కావాలి. కొద్దిగా దేవుడు నాకు అర్థమైతే వీళ్ళను నడిపించడం చాలా కష్టం. పూర్తిగా నీ మహిమంతా నాకు కనపరిస్తే అప్పుడు వాళ్ళని నీ వాక్యం చేత నిరోధించగలను అన్న నమ్మకం మోషేకుంది. కాబట్టి నీ మహిమంతా నాకు కనపరచమన్నాడు. కొండ దిగి రాగానే ఏం చేశారంట? బొమ్మను చేస్తున్నారు, ఓకేనా? బొమ్మను చేస్తున్నారు. అసలు మోషే ప్రార్థన మీరు బాగా ఆలోచించండి. నీ మహిమ నాకు కనపరచమని మోషే ప్రార్థన చేస్తుంటే ఇశ్రాయేలు ఏం చేశారు? దూడనే మాకు మహిమ అంటున్నారు ఇశ్రాయేలీలు. అర్థమవుతుందా? దూడే మా మహిమ.
ఇదే మమ్మల్ని నడిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి భయంకరమైన పాపము చేత పీడింపబడుతున్న ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని మరలా దేవుని కొరకు మళ్ళించాలంటే మొట్టమొదటిసారిగా నేనే పరిపూర్ణుడు కావాలి జ్ఞానంలో. నేను పరిపూర్ణుడిగా మారితేనే వీళ్ళని నిలబెట్టగలనని మోషేకు ఒక ప్రశ్న మొదలైంది. కనుకనే దేవునితో 33వ అధ్యాయంలో ఏమంటున్నాడు తెలుసా? నీ మహిమ నా ఎదుట కనపరచుము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, దేవుని గురించి చాలామందికి తెలిసింది కొంత, కానీ ఊహించింది మాత్రం చాలా ఎక్కువ ఊహించుకుంటారు. నిజంగా చెప్తున్నాను పిల్లలు, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఒక మాట చెప్తాను. మోషే మండుచున్న పొద దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడా? ఒకవేళ మీరే మోసే స్థానంలో ఉంటే మీరు ఏమనుకుంటారు చెప్పండి? ఒకవేళ మీరే మోసే స్థానంలో ఉంటే ఇక దేవుడు నాతో మాట్లాడేసి మొత్తం తెలిసిపోయింది నాకు దేవుని గురించి అనుకుంటారు మీరు? అవును కదా చెప్పండి? అంతా తెలిసిపోయింది నాకు, ఆయన్ని డైరెక్ట్ మాట్లాడాడు నాతోని, ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదనుకుంటారు మీరు. అన్ని అద్భుతాలు సూచక్రియలు చేసిన మోసేనే నీ గురించి పరిపూర్ణంగా నేను తెలుసుకోలేకపోయాను అన్నాడు. మరి మనమెంత చెప్పండి? మనకు తెలిసింది కొండంత. అందుకొరకే మీరు చాలా తక్కువ. అందుకొరకే మీకు ఎంతవరకు తెలిసిందో అంతవరకు భక్తిలో నిలబడటానికి ప్రయత్నం చేయండి తప్ప మాకు అంత తెలుసు అనుకున్నారా మీరు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఎన్నో ఆటంకాలు ఎదురైతే మీకు. ఓకేనా? దేవుడు అర్థమైతేనే దేవుని కొరకు మీరు నిలబడగలరు. అలా అర్థం చేసుకున్న వ్యక్తి బైబిల్లో ఒక ఆయన ఉన్నాడని అతని గురించి చెప్పేసి ముగించేస్తాను మీకు. ఓకేనా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకున్న భక్తుడు ఉన్నాడు బైబిల్లో. ఆ భక్తుల గురించి మీకు చెప్పి ముగించేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనములు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడు ఎవడు నా యొద్ద లేడు అంటున్నాడు. జాగ్రత్త వినండి. నిజముగా చింతించువాడు అతని వంటివాడు నా యొద్ద ఎవడు లేడు. ఎవరి గురించి చెప్తున్నాడు? తిమోతి గురించి చెప్తున్నాడు. జాగ్రత్త వినండి. ఒక హాఫ్ అన్ అవర్లో ముగించేస్తాను. ఓకేనా? తిమోతి గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఈ మాట ఫిలిప్పు సంఘానికి రాస్తుంది ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. పౌలు గారి దగ్గర ఎంతమంది సహకారులు ఉన్నారు? పౌలు గారి దగ్గర ఎంతమంది సహకారులు ఉన్నారు చెప్పండి? స్పందించాలి భక్తులు. పౌలు గారి దగ్గర ఎంతమంది సహకారులు ఉన్నారు? ఎపఫ్రోదితు, గాయు, తీతు, తుకికు, తిమోతి, బర్నబా, ఎపఫ్రా, గాయు, దేమా, లూకా, ఏమండి, ఎరస్తు, ఒనేసిము, ఏమండి, ఒనేసిఫోరు, పుగిల్లో, హెర్మగోని, అలెక్సాంద్రు, ఫిలేతు, చాలామంది ఉన్నారండి పౌలు గారి దగ్గర. ఓకేనా? చాలామంది సహకారులు పౌలు గారి దగ్గర ఉన్నారు. ఓకేనండి? ఇప్పుడు పౌలు గారి పరిచర్య ప్రపంచవ్యాప్తం అవ్వటానికి పౌలు గారు ఒక్కరే కారణమని మీరు అనుకోకండి. పౌలు గారి యొక్క పరిచర్య అన్ని దేశాలకు విస్తరించటానికి ఆయన వెంట నడుస్తున్నటువంటి సహకారుల పాత్ర చాలా ముఖ్యమైనది. సహకారుల పాత్ర చాలా ముఖ్యమైనది పిల్లరా. ఆయన వెంట నమ్మకమైన సహకారులు ఉండబట్టి అనేక దేశాలకి సువార్తను తీసుకెళ్ళిపోయాడు. ఆయన ఆత్మను రక్షించే శక్తిగల వాక్యమును దేశాలకు ఖండాలకు దాటి ఆయన తీసుకెళ్ళాడంటే ఒక్కడితో అయ్యేది కాదు ఇది. ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్న సహకారులు చాలా సహకరించారు. ఇప్పుడు ఇంతమంది సహకారుల పాత్ర వలన అనేక దేశాలకు విస్తరింపచేసిన దేవుని రాజ్యాన్ని అక్కడున్న వాళ్ళందరితో ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? తిమోతి లాంటి వాడు నా యొద్ద ఎవడు లేడు అన్నాడు. అప్పుడు మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే పౌలు గారిని చంపేయాలన్నంత కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. అవునా? ఏమండి, చుట్టూ ఇంతమంది సహకారులు ఉండగా ఒక వ్యక్తిని హైలైట్ చేసి మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి? వెంటనే దయ్యం దూరిపోద్ది మనకి. దయ్యం దూరిపోతలే చెప్పండి. మరి ఎంత చక్కగా చెప్తున్నాడు పౌలు గారు, నీలాంటి వాడు అసలు నా యొద్ద ఎవడు లేడయ్యా తిమోతి, నువ్వే నెంబర్ 1 అంటున్నాడు. అంతే, నువ్వే నెంబర్ 1. సంఘంలో ఎవరినైనా లేపి మనం ఒకసారి ఇతని సహకారం మరవలేదండి, ఇతను ఉంటే తప్ప సంఘం లేదండి అన్నాం అనుకో, అంటే మేము పనికి మాలిన వాళ్ళం అనుకుంటారు కింద ఉన్న వాళ్ళు. మన భాషలో చెప్పాలంటే ఏమనుకుంటారు? మేము అంత చేతగాని వాళ్ళమా? ఆయనే పోవడం ఏంటి, ఆయనే పిలవడం ఏంటి, ఆయనే హైలైట్ చేయడం ఏంటి? ఇలాంటి ఆలోచనలు వస్తాయి చెప్పండి. ఇస్కరియతు యూదాకు ముక్క అది రొట్టె ముక్కేగా నేను ప్రవేశించిందట.
ఏం ప్రవేశించింది? సాతాను ప్రవేశించిందట. ఎవరికైనా సంఘంలో నిలబెట్టి పదవి ఇచ్చామనుకోండి, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఇచ్చామనుకో, ఆ కింద కూర్చున్న వాళ్ళకి ఏమైపోద్ది? మేఘాల మీద దూరిపోద్ది సైతాన్. దూరలేదు చెప్పండి. ఒకరిని మనం ఏదైనా నిలబెట్టి ఒక మంచి పదవి ఇచ్చామనుకోండి సంఘంలో, వెంటనే సైతాన్లుగా మారిపోతారు. కానీ ప్రియులారా, బాగా ఆలోచించండి మీరు. తిమోతి అనే ఒక వ్యక్తి గురించి ఒక దైవజనుడు ఇస్తున్న స్టేట్మెంట్ ఎంత గొప్పగా ఉందంటే ప్రియులారా, నీవు సంఘమును గూర్చి చింతించేవాడు నీలాంటి వాడు అసలు నా యొద్ద ఎవడు లేడంటున్నాడు చూడండి పిల్లరా. ఇంత గొప్ప స్టేట్మెంట్ ఒక దైవజనుడి ద్వారా గ్రీసు దేశస్తులను సైతం ఎదిరించిన ఒక గొప్ప దైవజనుడు ఒక చిన్న యవనస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు గారు. ఇతని వంటి వాడు ఎవడు లేడు. ఇంతకీ ఇతని భక్తి జీవితం ఎలా ప్రారంభమైందో మీ అందరికీ తెలుసు. ఇతను భక్తి జీవితంలో అంచెలంచెలుగా అయ్యేది. ఎలా దేవుని కొరకు నిలబడ్డాడో కొన్ని రెఫరెన్సులు మీకు చూపిస్తాను, జాగ్రత్త మీరు నోట్ చేసుకోవాలి, ఓకేనా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం. మేము ప్రార్థనా స్థలముకు వెళ్ళుచుండగా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము మొదటి వచనం చదవండి. పౌలు దెర్బేకును లుస్త్రాకు వచ్చెను. తిమోతి అను ఒక శిష్యుడుండెను. చాలండి, మీరు రాసుకోండి, కొన్ని వచనాలు మీరు రాసుకోండి, నేను చెప్తాను, జాగ్రత్త మళ్ళీ వివరిస్తాను మీకు అది, ఓకేనా? మొట్టమొదటిసారి ఏం రాసుకుంటారు మీరు? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం మొదటి వచనం, తిమోతి అను ఒక శిష్యుడుండెను, ఓకేనా? నెక్స్ట్ పాయింట్ రాసుకోండి పిల్లరా. నెక్స్ట్ తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం రాసుకొని మీరు ఏం చేస్తారో తెలుసా? పరిచారకుడైన తిమోతి అని రాసుకోవాలి. మీరు ఏం రాసుకోవాలి? పరిచారకుడైన తిమోతి. మొదటిది ఏంటి? శిష్యుడైన తిమోతి. మొదటి పాయింట్ శిష్యుడైన తిమోతి. రెండవది ఏంటి? పరిచారకుడైన తిమోతి. 3వ పాయింట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, క్షమించాలి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. 2వ పత్రిక 1వ దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతి. 3వ పాయింట్ మీరేం రాసుకోవాలి? మన సహోదరుడైన తిమోతి. 4వ పాయింట్ చెప్తాను, జాగ్రత్త మీరు రాసుకోవాలి. నెక్స్ట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియ సహోదరుడును నమ్మకమైన నా కుమారుడును తిమోతిని మీ వద్దకు పంపినాడు. ఇక్కడ ఏమన్నాడు? నమ్మకమైన నా కుమారుడగు తిమోతి. నమ్మకమైన కుమారుడైన తిమోతి అని. ఎన్నో పాయింట్ ఇది? 4వ పాయింట్. నెక్స్ట్ 5వ పాయింట్ రాసుకోండి. 5వ పాయింట్ రాసుకోండి. నెక్స్ట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 10వ వచనం. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉన్నట్లు చూచుకొనుడి, నా వలనే అతడు ప్రభు పని చేయువాడు. అంటే 5వ పాయింట్ మీరేం రాసుకోవాలి తెలుసా? తిమోతి ప్రభు పని చేయువాడు. 5వ పాయింట్. నెక్స్ట్ 6వ పాయింట్ రాసుకోండి. 6వ పాయింట్ రాసుకోండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడు అన్నాడు కదండి. ఏమన్నాడు? దైవజనుడు. అక్కడ మీరేం రాసుకోవాలి? దైవజనుడైన తిమోతి. ఏం రాసుకోవాలి? దైవజనుడైన తిమోతి. ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్పాను కదండి. ఒకసారి అసమాన భక్తి ఆచరణ సాధ్యమైన టైటిల్ ఇచ్చాం కదండి. అసమాన భక్తి ఆచరణ సాధ్యమేనంటే సాధ్యమని రుజువు చూపించిన వారు బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు. కానీ ఒక భక్తుడి గురించి మీకు తెలియజేస్తున్న అతను ఎవరు? తిమోతి. ఇప్పుడు ఒకసారి అపోస్తల కార్యం 16వ అధ్యాయం 1వ వచనానికి రండి. మీరు
అపోస్తుల కార్యం ఇందాక మన రెఫరెన్స్లు రాసుకున్నాం కదండి, వివరణ ఇస్తాను మీకు, ఓకేనా? అపోస్తుల కార్యము 16వ అధ్యాయం మొదటి వచనం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చినప్పుడు తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది, రెడీ ఉండాలి మీరు. చాలమ్మా, తిమోతి అని ఒక శిష్యుడు. మొదటి పాయింట్ మాట్లాడుకున్నాం. శిష్యుడు అన్న పదానికి అర్థం ఏంటి? ఏమ్మా? విద్యార్థి. ఇంకా శిష్యుడు అన్న పదానికి అర్థం ఏంటి చెప్పండి? శిష్యుడు అని ఎవరిని పిలుస్తారు? ఏ అర్హతలుంటే శిష్యుడు అని పిలుస్తారు చెప్పండి? విద్యను అభ్యసించినవాడు శిష్యుడు, ఓకే. విద్యార్థి, విద్యను అభ్యసించినవాడు శిష్యుడు, ఓకే. నెక్స్ట్ ఇంకా ఎవరైనా? ఏర్పరచుకున్నవాడు శిష్యుడు, ఇంకా నేర్చుకున్నవాడు శిష్యుడు, ఓకేనా? ఇవన్నీ మీరు చెప్పిన సమాధానాలన్నీ భూసంబంధమైనవి, బాధపడకండి, భూసంబంధమైనవి. కానీ పరలోక సంబంధమైనది ఏం చెప్తున్నాడు చూద్దాం, ఓకేనా? లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. జాగ్రత్త వినాలి. శిష్యుడు అని ఎవరిని పిలుస్తాడు దేవుడు? శిష్యుడికి ఉండాల్సిన అర్హతలు ఏంటి అని బైబిల్ని బట్టి ఆలోచించాలి. మనం ఆత్మీయంగా ఆలోచించాలి. ఆత్మీయంగా ఆలోచిస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎవడైతే తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. సిలువ అంటే ఏంటి? కంగారు అవ్వకండి, తెలిసిన ఆన్సర్ని తెలిసినట్టు తెలుసండి. కంగారు అయిపోయి తెలిసిన ఆన్సర్ని కూడా మింగేస్తున్నారు మీరు. శిష్యుడు శ్రమలు. సిలువ అంటే అర్థం ఏంటి? శ్రమలు. ఓకే, ఆన్సర్ వచ్చింది. కంగారు ఎందుకు? మరలా సిలువ అంటే ఏంటి? శ్రమలు, ఓకేనా? శ్రమలు ఎప్పుడు వస్తాయి? అది శ్రమలు ఎప్పుడు వస్తాయి? దేవుని పని చేస్తున్నప్పుడు శ్రమ వస్తుంది. అప్పుడు నువ్వేం మోయాలి? సిలువను మోయడం అంటే అర్థం ఏంటి? శ్రమలను మీరు సహించాలి, భరించాలి, మోయాలి. దేవుని పనిలో ఉన్నప్పుడు మీకు కష్టాలు, శ్రమలు, బాధలు ఏ వచ్చినా సరే మీరు సహించి భరించుకుంటూ దేవుని పని చేయటము శిష్యుడికి ఉన్నటువంటి మొదటి లక్షణము. అర్థమవుతుంది? ఇప్పుడు తిమోతి అని ఒక శిష్యుడు ఉండి అన్నాడుగా. శిష్యుడు అన్న పదానికి బైబిల్ ఇచ్చే నిర్వచనం మీరు తెలుసుకోవాలి. దేవుని పనిలో ఉండాలి. పనిలో ఉన్నప్పుడు వచ్చే ప్రతి శ్రమను కూడా భరించి భారాన్ని మోయగలిగే కెపాసిటీ ఎవరికి ఉండాలి? శిష్యుడికి ఉండాలి. ఇప్పుడు రెండవ క్వాలిటీ, ఇది మొట్టమొదటి క్వాలిటీ, శ్రమలను మోసి భరించగలిగిన కెపాసిటీ ఎవరికి ఉండాలి? శిష్యుడికి ఉండాలి. రెండవ క్వాలిఫికేషన్ చెప్తాను. పై వచ్చిన 26వ వచనం, 26వ వచనం, 26వ వచనం. ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, చాలు, అన్నదమ్ములను, అక్క చెల్లెలను అన్నాడు కదా, అది రెండవ క్వాలిఫికేషన్. వినాలి, రెండవ క్వాలిఫికేషన్. మూడవ క్వాలిఫికేషన్ కంటిన్యూ చదవండి. తన ప్రాణమును సహితం ద్వేషించువాడు. అంటే శిష్యుడు అన్న వ్యక్తికి, క్రీస్తు శిష్యుడు అన్న వ్యక్తికి 3 క్వాలిఫికేషన్స్ ఉండాలి. మొట్టమొదటిది ఏంటంటే శ్రమలను సహించేవాడై మోసేవాడై ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే తెలుసా? దేవుని పనిలో తల్లిని, పిల్లలనైనను, పిల్లలనైనను, అక్క చెల్లెలనైనా, అన్నదమ్ములనైనను, ఎవరినైనా సరే ద్వేషించాలి. దేవుని పనిలోకి వెళుతున్నప్పుడు ఆయన చిత్తాన్ని జరిగించే క్రమంలో నీ కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు ఎవరు నీకు ఆటంకంగా మారని ఏమన్నాడు? ద్వేషించాలంతే, వదిలేయాలంతే. వదిలేయడం అనగానే మళ్ళీ పూర్తి వదిలేయడం అని కాదు. ఆ సిచ్యువేషన్లో నీకు ఆటంకంగా ఉన్నప్పుడు వారిని వదిలేయమన్నాడు అంతే. ఇదేదో బాగుంది, బాగా చెప్పాడు దేవుడు అని చెప్పేసి సముద్రాన్ని ఆయన ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేకపోతున్న బాబుని వదిలేయకూడదు. అర్థమవుతుందండి? వదిలేయమంటే పని నిమిత్తం ఆటంకపరుస్తున్నప్పుడు అక్కడ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలి నువ్వు దేవుని కోసం. ఈ లక్షణము రెండవ లక్షణం, రెండవ క్వాలిఫికేషన్ శిష్యుడికి ఉన్నటువంటి రెండవ క్వాలిఫికేషన్. మూడవ క్వాలిఫికేషన్ ఏంటి? తన ప్రాణమును సైతం ద్వేషించువాడు. దేవుని కోసం అవసరమైతే నీ ప్రాణాన్ని కూడా పణంగా పెట్టాలి. ఎంతమంది బైబిల్ చరిత్రలో లేరండి అవసరమైనప్పుడు ప్రాణాలు పెట్టిన వాళ్ళు? ఒక తిమోతి పెట్టాడా? ఒక పౌలు గారు
భక్తుల జీవిత చరిత్ర, ఒక యాకోబు, ఒక యోహాను, ఏంటి పరిస్థితులు, ప్రాణాలు పోయే పరిస్థితులు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వెనక్కి తిరుగు చూడలేదు వాళ్ళు. వెనక్కి తిరుగు చూడలేదు. ఎందుకు తెలుసా? నాగటి మీద చేయి వేసిన వాడు వెనక్కి తిరగకూడదని యేసుక్రీస్తు చెప్పాడు కనుక ప్రాణాలైన పోగొట్టుకున్నారు తప్ప దేవుని మాత్రం వాళ్ళు విడిచిపెట్టలేదు. ఇలాంటి క్యారెక్టర్, ప్రాణమును సైతం దేశింపకుంటే. ఇక్కడ కూర్చున్న వారిలో శిష్యుడు అని అర్హత కలిగిన వారు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏమండి, నేను క్రీస్తు శిష్యునండి, నాకు ఈ 3 అర్హతలు ఉన్నాయని ఒక్కసారి ఎంతమంది దగ్గర ఉన్న ఈ అర్హతలు ఒకసారి చేతులు ఎత్తండి, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అంటే ఇప్పుడు మొట్టమొదటిసారిగా శిష్యుడు అనే అర్హతని మనం పొందలేకపోతున్నాం. కానీ మనం ఎలా ఫీలింగ్లో ఉన్నాం? భక్తులము. ఏ ఫీలింగ్లో ఉన్నాం? భక్తులం. చూసారా ఎంత మాయలో ఉన్నాం మనం? మొట్టమొదటి శిష్యుడికి ఉండే క్వాలిఫికేషన్స్ మనలో లేనప్పుడు పరలోక రాజ్యం ఇస్తాడా? ఇస్తాడా దేవుడు? యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఒక మాట అన్నాడు, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఒక బాప్తిసం ఇచ్చి నాకు శిష్యులుగా చెయ్యుడి అన్నాడు. నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. ఇప్పుడు ఎంతమంది శిష్యులుగా దేవునికి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవాన్ని, ఇక్కడున్న మిమ్మల్ని అడగట్లేదు నేను, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యంలో ఈ 3 క్వాలిఫికేషన్స్ కలిగి దేవుని సేవలో ఉన్నారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మొట్టమొదటి క్వాలిఫికేషన్స్లోనే తేడా కొట్టేస్తున్నారు క్రైస్తవులు అందరూ. చూసారా, శిష్యుడుగా ఉండాలంటే ఎన్ని అర్హతలు, ఎంత స్టాండర్డ్ ఉండాలి మనకి. ఇలాంటి స్టాండర్డ్ ఎవరికి ఉంది? తిమోతి గారికి ఉంది, మర్చిపోవద్దు. ఇలాంటి స్టాండర్డ్ ఎవరికి ఉంది? తిమోతి గారికి ఉంది. నెక్స్ట్ మొట్టమొదటిసారిగా ఆయన గురించి ఏమని చెప్పుకున్నాం? శిష్యుడైన తిమోతి. తిమోతి అయిన శిష్యుడికున్న అర్హతలు ఉన్నాయా? ఉన్నాయో లేదో అయిపోయిన తర్వాత మీరు చూస్తారు. నెక్స్ట్ మనం ఏం రాసుకున్నాం? నెక్స్ట్ పరిచారకుడైన తిమోతి. ఎవరంటే? పరిచారకుడైన తిమోతి. చాలామంది పరిచర్యను చాలా చీప్గా చూస్తుంటారు. సంఘంలో చేసే పరిచర్యని, ఎక్కడన్నా సభలు జరిగేటప్పుడు, సువార్త కూటములు జరిగేటప్పుడు బల్లలు ఎత్తడం కానీ, చీపురుతో ఉడవటం కానివ్వండి, కుర్చీలు వేయటం కానీ, పరదాలు తీయటం కానీ, చాలామంది పని చేస్తుంటారు. పాపం వాళ్ళకున్న హోదాను, వాళ్ళకున్న స్థితిని కూడా మర్చిపోయి దేవుని పనుల్లో నిమగ్నమై ఉంటారు. అలాంటి వాళ్ళను చీపుగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు సంఘాల్లో. ఉన్నారు లేదు చెప్పండి? అలాంటి వాళ్ళు, దేవుని పరిచర్య చేసే వాళ్ళని చీప్గా చూసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ శిష్యుడు అనే మొదటి మెట్టెక్కినటువంటి తిమోతి గారికి మళ్ళా నెక్స్ట్ స్టెప్ ఏం ఎక్కమంటున్నాడు పౌలు గారు? పరిచారకుడుగా మారాలి అంటాడు. చూడండి పౌలు గారు, పరిచారకుడుగా మారాలి అంటే పరిచర్య అనేది మీరు అనుకున్నంత చీప్ కాదు పిల్లరా. పరిచర్య చేసిన వాళ్ళను దేవుడు ఆకాశం అంతా ఎత్తుకు చూపించాడు దేవుడు బైబిల్లో. పరిచర్య చేసిన వారిని. ఏలియా ప్రవక్తకు పరిచర్య చేసింది ఎవరు? ఏలియా ప్రవక్త పరిచర్య చేసింది ఎవరు? ఎలీషా. ఏలియా ప్రవక్తకి పరిచర్య చేసింది ఎలీషా. ఎలీషా ఏలియా తర్వాత ఏమైపోయాడు? లోకంలో కలిసిపోయాడా? ఏమైపోయాడు ఏలియా తర్వాత? 2 ఆత్మ కలిగి తన గురువు కంటే ఇంకొక పాలు ఎక్కువ తీసుకుని డెవలప్ అయ్యాడు దేవుని కోసం. 2 ఆత్మలు కలిగిన వాడుకున్నాడు, 2 పాలు కలిగిన వాడుకున్నాడంట. పరిచర్య చేసిన ఎలీషాకు దేవుడు ఎంత స్థాయి ఇచ్చాడు చూడండి, ఎంత ఆధిక్యత ఇచ్చాడు చూడండి. పరిచర్యను చిన్న చూపు చూసేవాళ్ళు సంఘాల్లో ఎవరైనా ఉంటే ఒక్కసారి చరిత్ర మీరు చదువుకోండి. పరిచర్య చేసిన వాళ్ళను దేవుడు చాలా ఎత్తులో చూపించాడు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఎలీషా ప్రవక్త. ఏలియా ప్రవక్త అన్నం తింటుంటే ఆయన చేయి కడుక్కోవడానికి నీళ్లు పోసేవాడంట ఎలీషా. అప్పుడు చూసేవాడు ఏమనుకోడు తెలుసా? ఆయన ఒక దైవజనుడు, ఈయన ఒక శిష్యుడు, ఆయన భోజనం చేసిన తర్వాత చెయ్యి కూడా కడుక్కోలేడు ఆయన. జనాల అభిప్రాయాలు అలా ఉంటాయన్నమాట. చెయ్యి కూడా కడుక్కోలేడు ఆయన. వీడు కావాలని వీడు సంఘంలో ఏదో పదవి కోసం వెళ్ళిపోయి ఆయనకి నీళ్ళు పోస్తున్నాను మన వాళ్ళు అనుకుంటారు, మన వాళ్ళ అభిప్రాయాలు. కానీ లోక సంబంధమైనవి ఏమి ఆశించకుండా పరిచర్య చేశారు ప్రవక్తలకు, దైవజనులకు. మోషే తదనంతరం నాయకత్వ బాధ్యతలు ఎవరికిచ్చాడు? మోషే తదనంతరం యెహోషువ ఏం చేస్తున్నాడు తెలుసా? ఒకసారి చూస్తారా? 33:11 నిర్గమకాండం 33:11 నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెంలోకి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ
తాను యవనస్తుడు గుడారములో నుంచి బయటికి రాకుండా ఎవరికి సేవ చేస్తున్నాడంట? దైవజనుడైన మోషేకి ఎవరు పరిచర్య చేస్తున్నారు? యెహోషువ. దేవుని చేత ప్రవక్తగా నియమింపబడి నాయకుడిగా నియమింపబడిన ఒక దైవజనుడైన మోషేకి పరిచర్య ఎవరు చేస్తున్నారు? యెహోషువ. యెహోషువను దేవుడు ఎలా హెచ్చించాడు, ఎలా ఆధిక్యత ఇచ్చాడు ఆయనకి? మోషే మరణించగానే నాయకత్వ బాధ్యతలు నీకు ఇచ్చేస్తున్నాను, పరిశుద్ధాత్మ పంపించేశాడు యెహోషువ మీదకి. నాయకత్వ బాధ్యతలు నీకు ఇచ్చేస్తున్నాను. ఆయన తర్వాత ఇశ్రాయేలును నడిపించే శక్తి సామర్థ్యాలు నీకు ఉన్న యెహోషువ. ఒక దైవజనుడికి నువ్వు పరిచారకుడుగా ఉన్నావు. అన్నీ తెలిసిన వాడు. పరిచర్య చేయడం అంటే ఎంత కష్టం కూడా తెలుసా పిల్లరా? చిన్న ఉదాహరణ చెప్తాను. నేను 8-9 సంవత్సరాలు నాకు విద్య నేర్పించిన జయశాలి గారికి నేను 9 సంవత్సరాలు పరిచర్య చేశాను. 9 సంవత్సరాలు విశాఖపట్నంలోనే ఉండి నా కుటుంబాన్ని వదులుకొని యవ్వన జీవితాన్ని త్యాగం చేసి ఉద్యోగాలు ఆశించకుండా లోకాన్ని ప్రేమించకుండా 9 సంవత్సరాలు ఆయనకు నేను సేవ చేశాను. కాబట్టి ఈరోజు ప్రజల్లో ఒక దైవజనుడిగా నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. నేను ఈ స్థాయి నాకు ఊరికే రాలేదండి. దీని వెనకాతల చాలా కష్టం ఉంది. పరిచర్య చేసేవాడిని దేవుడు ఎప్పుడైనా సరే ఆకాశం అంత ఎత్తుకు చూపిస్తాడు. 2 ఉదాహరణలు మీకు చూపించాను. ఎన్ని ఉదాహరణలు అండి? 2 ఉదాహరణలు మీకు చూపించాను. కాబట్టి పిల్లరా, తిమోతి ఫస్ట్ శిష్యుడిగా ఉన్నాడు, తర్వాత ఎలా ఎదిగాడంట? పరిచారకుడుగా. నేను ఇంత మంచి స్టేజ్లో ఉన్నాను కదా, పరిచర్య చేస్తే చిన్నచూపు అయిపోద్దేమో. కొంతమంది ఎలా ఉంటారు, ఎంతసేపు ఉన్నా ఇన్సర్ట్ చేసుకొని వచ్చి చక్కగా కూర్చొని గౌరవంగా బతకాలనుకుంటారు తప్ప ఇట్లున్న పుల్ల అట్లా తీసి పెట్టరండి. యేసుక్రీస్తు ఏం చెప్పారు తెలుసా? ఎవడైతే నాయకుడై ఉన్నాడో వాడే మొట్టమొదటిసారిగా పని చేయాలన్నాడు. సేవకుడైన వాడు మొదటిసారిగా పరిచారకుడై ఉండాలన్నాడు. చూడండి, మన వాళ్ళకి ఏమర్థమైంది తెలుసా? ఇలా నాలాగా ఇన్సర్ట్ చేసుకుని వచ్చి శుభ్రంగా కూర్చోండి. అంటే వేదిక మీదల గురించి మాట్లాడతలేదు, తప్పుగా అనుకోకండి. సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను, బయట ప్రపంచాన్ని చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? సేవకుడు అనేవాడు సంఘానికి మాదిరిగా ఉండాలంటే ముందు సేవకుడే పని చేయాలి. సేవకుడు పని చేస్తే ఆటోమేటిక్గా సంఘం అంతా ఏమైపోద్ది? అతని వెంట వచ్చేసి పని చేస్తుంది. ఆదర్శవంతమైన సేవకుడు ఉంటే సంఘం కూడా తీర్చిదిద్దబడుతుంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్ తిమోతి పరిచారకుడిగా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఎవరు? సహోదరుడైన తిమోతి. సహోదరుడు అని ఎవరిని పిలుస్తాము? మళ్ళీ ప్రశ్న వచ్చిందంటే మీతో బాధ కష్టం. సహోదరుడు అంటే ఎవరు? ఉదరము నుండి వచ్చిన వాడిని సహోదరుడు అంటారు. ఉదాహరణకు కయ్యూను హేబేలు ఒకే గర్భం నుంచి వచ్చారు కనుక సహోదరులు. కయ్యూను హేబేలు ఉదరం నుంచి వచ్చిన వాడిని సహోదరుడు అంటాం. ఇప్పుడు తిమోతిని పౌలు గారు ఏమంటున్నాడు? మన సహోదరుడైన తిమోతి అన్నాడు. చూడండి, ఈయన ఏమైనా సహోదరుడి నుంచి వచ్చాడా? తిమోతిగా క్షమించాలి, పౌలు గారి తల్లి గర్భం నుంచి వచ్చాడా తిమోతి? మరి ఎలా సహోదరుడిని సంబోధిస్తున్నాడు? దేవుని పనిలో ఉన్నాడు గనక. మీకు ఇలా చెప్తే అర్థం కాదు, మీకు రెఫరెన్స్ చూపిస్తాను, ఓకేనా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 49-50. మత్తయి సువార్త 12వ అధ్యాయం 49-50 వచనాలు చూద్దాం. 48 నుంచి మత్తయి సువార్త 12వ అధ్యాయం 48, 49-50. అందుకు ఆయన తనతో, ఈ సంగతి చెప్పువాని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? చూడండి, నా సహోదరులు ఎవరు? సహోదరుడు అనగానే బయట ప్రపంచం సహోదరుడు నుంచి వచ్చిన వాడే సహోదరుడు అని బయట ప్రపంచం చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నా సహోదరులు ఎవరని అడగగా చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు అన్నాడు. చూడండి, నా సహోదరులు. ఇంతకీ వీళ్ళు సహోదరులుగా ఎలా మారారో కంటిన్యూ చెప్తున్నాడు. పరలోకం మందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడి, నా సహోదరి, నా తల్లి ఆయన అన్నాడు. చూడండి, ఇప్పుడు సహోదరుడు అని పిలువబడాలంటే ఒక దైవజనుడి చేత ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలంట? తండ్రి పని చేయువాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే సహోదరుడు అవుతాడు. ఉదాహరణకు మీరే ఉన్నారండి, ఇక్కడికి రాగానే వందనాలు అన్న అంటారు. పురుషులు కానీ స్త్రీలు కానీ, ఓకేనా? ఎవరైనా సరే ప్రార్థన అయిపోయిన తర్వాత వందనాలను పలకరించుకుంటారు. మీరు ఒక గ్రామానికి చెందిన వాళ్ళ, ఒక తండ్రి గర్భంలో పుట్టిన వాళ్ళ? మీరు ఒక తండ్రి గర్భంలో పుట్టలేదు కదా. మనం ఎక్కడెక్కడో గ్రామాలకు చెందిన వాళ్ళం. ఎక్కడెక్కడో గ్రామాలకు చెందిన వాళ్ళైన మనము ఒక తల్లి బిడ్డలు ఎలాగైతే, అన్నదమ్ములు ఎలాగైతే ఉంటారో అలా ఉండగలుగుతున్నాం. అంటే దేన్ని బట్టి ఉండగలుగుతున్నాం?
వాక్యాన్ని బట్టి తండ్రిని ప్రేమించాం కనుక అందరం ఒకే తండ్రిని ప్రేమించాం, ఒకే ప్రభు సేవలో ఉన్నాం. ఇలా అందరం దేవుని సేవలో ఉన్నాం కాబట్టి మనకు రక్త సంబంధం లేకపోయినా ఆత్మ బంధాన్ని బట్టి సహోదరుడు అని పిలుస్తున్నాం. మనం ఆత్మబంధాన్ని బట్టి సహోదరుడు అని పిలుస్తున్నాం పిల్లరా. ఓకేనండి. ఇప్పుడు శిష్యుడిగా ఉన్న ఆయన నెక్స్ట్ మొట్టమొదటి మెట్టు శిష్యుడైతే ఆ మెట్టు దాటి ఇంకో మెట్టు ఏమెక్కాడు? పరిచారకుడు మెట్టు దాటుకొని ఇంకే మెట్టు ఎక్కాడు? సహోదరుడు. సహోదరుడు అనే దానికి క్వాలిఫికేషన్ ఏంటి? ఎవరైతే తండ్రి ఇష్టము చొప్పున భూమి మీద జరిగిస్తారో వారే సహోదరులు. నెక్స్ట్ ఏమన్నాడు? నమ్మకమైన వాడేనా? నమ్మకమైన కుమారుడు. ఓకేనా? దీనికి ఆన్సర్ చెప్తాను. ఎందుకు పౌలు గారు తిమోతిని నమ్మకమైన నా కుమారుడైన తిమోతి అని ఎందుకు పౌలు గారు సంబోధించారో ఒకసారి మళ్ళీ ప్రారంభం వచ్చిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయును అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. చూసారా? నిజమైన నా కుమారుడైన తిమోతి అని ఎందుకన్నాడు తెలుసా? నిజమైన నా కుమారుడు. ఒక తండ్రి గర్భాన పుట్టిన కుమారుడు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు తన తండ్రికి ఎలాగైతే సేవ చేస్తాడో, కన్న తండ్రి గనక తన తండ్రికి సేవ చేసినట్టు నిజమైన కుమారుడు తిమోతి వాక్యాన్ని బట్టి ప్రేమించి నాతో పాటు సేవలో ఉన్న తిమోతి ఒక తండ్రికి కుమారుడు ఎలా సేవ చేస్తాడో అలా సేవ చేశాడు. అలా నాకు సేవ చేయటం బట్టి ఈ సువార్త వ్యాపిస్తుంది, అనేక ప్రాంతాల్లోకి వెళ్ళిపోతుంది. సేవ చేసే కుమారుడు నాకు ఉండబట్టి. నమ్మకమైన నా కుమారుడైన తిమోతి. ఈరోజు చాలామంది తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో పడేసిన పిల్లలు ఎంతమంది లేరు చెప్పండి? యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నారు కదా మీరు. తండ్రిని బైక్ మీద ఎక్కించుకొని రోడ్డు మీద వదిలేసి బ్యాగులు పడేసి వెళ్ళిపోతున్నాడు కొడుకు. చూసారా? కన్న గర్భం ఎంత బాధపడుతుందో మీరు ఆలోచించండి. కన్న గర్భం కని పెంచి పెద్ద చేసి వాళ్ళని ప్రయోజకులు చేస్తే రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు నిజమైన కుమారులా? రక్తాన్ని పంచుకొని పుట్టిన కన్న తండ్రికే సేవ చేయలేని కాలంలో ఉన్నాం మనం. మరి ఏ బంధం లేకుండా కేవలం వాక్య బంధాన్ని బట్టి ఒక తండ్రికి కుమారుడు సేవ చేసినట్టు సేవ చేస్తున్నాడు పౌలు గారికి తిమోతి గారు. ఒక తండ్రికి కుమారుడు సేవ చేస్తున్నాడు. నమ్మకమైన నా కుమారుడు. చూసారా ఎలా అంచెలంచెలుగా తన భక్తి జీవితంలోకి వెళ్ళిపోతున్నాడు చూడండి. అంచెలంచెలుగా వెళ్ళిపోతున్నాడు చూడండి తిమోతి గారు. నెక్స్ట్ ఏం చెప్పాను? నెక్స్ట్ తిమోతి ఏం చేస్తున్నాడంట? ప్రభు పని. నా వలనే అతడు ప్రభు పని చేయువాడు. ప్రభు పని అంటే ప్రభు ఏం చేస్తున్నాడో అది చేయడమే ప్రభు పని. వినండి, ముగించేస్తాను. ప్రభు ఏం చేస్తున్నాడో అది చేయటమే ప్రభు పని. ఇంతకీ ప్రభు ఏం చేస్తున్నాడు? ఒకసారి ప్రభు ఏం చేస్తున్నాడు? లూకాసు వార్త 2వ అధ్యాయం 49 చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 49. లూకాసు వార్త 2వ అధ్యాయం 49. ఆయన మీరేలా నన్ను వెతుకుచుండ్రి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అంటున్నాడు చూడండి. నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా? ఇంతకీ ఏం చేస్తున్నాడు పని ఇక్కడ? మళ్ళా ప్రశ్న. వెరీ గుడ్, ఇది అసలైన ఆన్సర్. తండ్రి పని ఏం చేస్తున్నాడు ఇక్కడ? తల్లిదండ్రుల ఫీలింగ్ ఎలా ఉంది తెలుసా? పాపం 3 రోజులైంది, ఎక్కడికి వెళ్ళిపోయాడో యేసుక్రీస్తు బాలుడైన క్రీస్తు ఎక్కడికి వెళ్ళిపోయాడు? కంగారుగా వచ్చేస్తారు 3 రోజులు అయిపోయిన తర్వాత. ఓకేనా? అవి వచ్చిన తర్వాత పస్కా పండుగకు వచ్చిన వీళ్ళను 3 రోజులు తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడని వీళ్ళు అనుకుంటున్నారు. ఎవరు? మరియా, యోసేపు. ప్రభు అయిన బాలుడైన యేసు తప్పిపోయాడని వీళ్ళు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు తప్పిపోలేదు. జాగ్రత్త వినండి, యేసుక్రీస్తు తప్పిపోలేదు. ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? తప్పిపోతున్న సమాజాన్ని దేవుని వైపుకు ఎలా మళ్ళించాలో పనిలో ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, వినాలి. వీళ్ళేమో తప్పిపోయారు అనుకుంటున్నాడు, కానీ ఈయన ఏం చేస్తున్నాడు? తప్పిపోతున్న సమాజాన్ని గాడిలో పెట్టే వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఈ సమాజాన్ని బాగు చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నది ఎవరు భూమి మీద?
సేవకుడు, అవునా కదా? బోధకుడు, సేవకుడు, దేవుని తరపున ప్రతినిధి సేవకుడు. సేవకుడు ఏం చేయాలి? సమాజంలో మలినమైపోతున్న ఈ సమాజంలో బ్రతుకుతూ దేవునికి దూరంగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి? వాక్యం చెప్పి దేవుని యొద్దకు రప్పించాలి. ఇది సేవకుడు బాధ్యత. ఇప్పుడు దేవాలయంలోకి వెళ్ళి యేసుక్రీస్తు, బాలుడుగా ఉన్న యేసుక్రీస్తు దేవాలయంలోకి వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నాడట? శాస్త్రులు, పరిచయులు. ఎవరు? ఆనాటి సమాజానికి పాస్టర్లు, యాజకులు, దైవజనులు. అలాంటి దైవజనులకు ప్రశ్నలు అడుగుతూ సమాధానం చెప్తున్నాడు. అంటే ఎవరిని సరి చేస్తున్నాడు అక్కడ? ఎవరిని సరి చేస్తున్నాడు? శాస్త్రులను, పరిచయులను సరి చేస్తున్నాడు వాక్యం చేత. అంటే ఈయన ఏ పనిలో ఉన్నాడు? సరిచేసే పనిలో ఉన్నాడు. ఆ పనే ప్రభు పని. నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగారంటే ఇక్కడ తండ్రి పని ఏంటో తెలుసా? తండ్రి పని ఏంటో తెలుసా? సమాజాన్ని రక్షించేవాడు బోధకుడు కదా. వాడే తప్పుడు మార్గంలో ఉంటే ఇంకేం రక్షిస్తారు చెప్పండి? శాస్త్రులు, పరిచయులే తప్పుడు మార్గంలో ఉన్నారు. ఇప్పుడు సమాజాన్ని ఏం రక్షిస్తారు వాళ్ళు? సమాజాన్ని రక్షించే బాధ్యత కలిగిన వీరే తప్పుడు దారిలో వెళ్తున్నారు కనుక మొట్టమొదటిసారిగా వీరిని సరిచేయాలి. అది ఆయన ఎంచుకున్న పని. ఆడ 12 ఏళ్ల వయసులో అలా పని ఎంచుకొని దేవాలయంలో వారిని సరి చేస్తున్నారంట, యాజకుల్ని, ప్రధాన యాజకులని. ఇది పని కదా, ఇది ప్రభు పని కదా. ఈ ప్రభు పనిని ఎవరు చేస్తున్నారంట? తిమోతి. ఎవరు చేస్తున్నారు? తిమోతి. ఈ ప్రభు పని ఏం చేస్తున్నాడు? మీరు ఏం చదువుకున్నారు? 1 కొరింథీ 16:10 ఏం చదువుకున్నారు? అతడు నా వలె ప్రభు పని చేయువాడు. ఇంతకు ప్రభు చేసిన పని ఏంటో తెలిస్తేనే కదా తిమోతి ఏ పని చేస్తున్నాడు మనకు తెలిసేది. ప్రభు ఏ పని చేస్తున్నాడు? సేవకులను సరి చేస్తున్నాడు. మరి తిమోతిని పౌలు గారు ఎన్ని సంఘాలకు పంపలేదండి? తిమోతి పలానా సంఘానికి వెళ్ళిన వారిని సరిచేయి, పలానా సంఘంలో సమస్యలు ఉన్నాయంట, పలానా సంఘంలో వాడు సరిగా లేరు, ఆత్మీయతను కోల్పోయారు, అక్కడికి వెళ్ళిపోయిన వారిని సరిచేసి రావాలి, వెంటనే నువ్వు పలానా ప్రాంతానికి రావాలని హెచ్చరిక జారీ చేస్తున్నాడు తిమోతికి. అంటే తిమోతి కూడా ఏ పనిలో ఉన్నాడు? ప్రభు ఏ పనిలో ఉన్నాడో తిమోతి కూడా అదే పనిలో ఉన్నాడు. అందుకొరకే తిమోతి నా వల్లే ప్రభు పని చేయువాడు, నా వల్లే ప్రభు పని చేయువాడు. చూసారా ఎలా ఎదుగుతున్నాడు? చూడండి తిమోతి ఎలా ఎదుగుతున్నాడు. చూడండి తిమోతి ఏమండి ఎలా ఎదుగుతున్నాడు? భక్తిలో అసాధారణమైన స్థితికి వెళ్ళిపోతున్నాడు తిమోతి గారు. భక్తిలో అసాధారణమైన స్థితికి. చివరిగా ఏం చదువుకున్నారు? 1 తిమోతి 6:11 ఏం చదువుకున్నారు? దైవజనుడైన తిమోతి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, బైబిల్ చరిత్రలో కొత్త నిబంధన కాలంలో దైవజనుడు అని పిలువబడిన ఏకైక భక్తుడు తిమోతి గారు. మళ్ళీ చెప్తున్నాను, కొత్త నిబంధన బైబిల్ చరిత్రలో దైవజనుడు అన్న పదము ఒక్క తిమోతికి తప్ప ఇంకెవరికి వాడలేదు కొత్త నిబంధనలో. దైవజనుడు అంటే ఏమనుకుంటారు చెప్పండి? చాలామంది అభిప్రాయం ఎలా ఉంది తెలుసా? బయట అభిప్రాయం బతకటం కోసం సేవ చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? బ్రతకటం కోసం సేవ చేస్తున్నాడు. ఇంకోడు కరుణాకర్ సుగుణ అంటాడు, రైస్ ప్యాకెట్ల కోసం సేవ చేస్తున్నారట పాస్టర్లు. దేనికోసం? రైస్ బ్యాగుల కోసం సేవ చేస్తున్నారట. ఏమంటే మనం కూడా కనిపించాం, కానీ మనకు కూడా అలాంటి అభిప్రాయాలు ఉంటాయి సేవకుల పట్ల. నిజం చెప్తున్నాను, కొంతమంది చేసే తప్పు వలన మొత్తం దైవజనులందరికీ పాపం చుట్టుకుంది. కానీ పిల్లరా, చాలామంది అభిప్రాయం ఏంటో తెలుసా? దైవజనుడు అనగానే వీడు పని చేయడానికి పనికి రాక వీడు బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయి దేవుని గురించి చెప్పేస్తున్నాడు. ఫుడ్ ఫ్రీ వచ్చేస్తుంది, ఇల్లు ఫ్రీ, రెంట్ కట్టుకునే బాధ లేదు, ఇలా ఫీల్ అవుతుంటారు చాలామంది. కొంతమంది అలాంటి క్యారెక్టర్ కలిగిన వారు ఉంటారు కొందరు సమాజంలో, సేవకులుగా పిలువబడారు. అందరిని అదే గాడి కట్టేయడానికి వీల్లేదు పిల్లరా, అందరిని అదే గాడి కట్టేయడానికి వీల్లేదు. ప్రాణాలకు తెగించి సేవ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు సమాజంలో, దైవజనుడుగా పిలువబడేవాళ్ళు. అలాంటి వాళ్ళని నీచంగా చూస్తే దేవుడు ఊరుకుంటాడండి? సేవకుని ఏమనంటే నా కన్ను పొడిచిన వాడితో సమానం, నా కన్ను పొడిచిన దాంతో సమానం అంటాడు దేవుడు. ప్రవక్తను ఏమని అన్నామంటే, సేవకుని ఏమన్నామంటే, ఏమండి సేవకుడు ఆత్మల రక్షణ కొరకు పనిచేసేవాడు. ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకమందు సంతోషిస్తానన్న దేవుడు అన్నాడు కదా. మరి ఎంతమంది దైవజనుడు స్వార్థ పరిచర్య చేస్తలేరు? వాళ్ళ ప్రయాస ఏంటంటే ఆత్మల రక్షణ. అలా నిజంగా ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని చెప్పి ఆత్మలు రక్షించే పనిలో ఎంతమంది అవుతున్నారో వారు నిజమైన దైవ సేవకులు. అలాంటి వారిని మనం ఏమన్నిక అధికారం లేదు మనకి. తిమోతి కూడా దైవజనుడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దైవజనుడు. ఏమంటే దైవజనుడు అనే పదం బైబిల్, పాత నిబంధన బైబిల్లో ఒక మోషేకు వాడాడు, ఒక సమూయేలుకు వాడాడు, ఒక దావీదుకు వాడాడు, ఏమండి ఒక ఎలీషాకు వాడాడు. కొంతమందికి మాత్రమే దైవజనుడు అన్నాడు దేవుడు. దైవజనుడు అన్నాడు.
పూర్వకాలపు భక్తుల్లో కూడా కొంతమందికి వాడిన ఈ పదం కొత్త నిబంధన కాలంలో తిమోతి పిలిపించుకున్నాడు. దైవజనుడు. ఈ మాట చెప్తుంది ఎవరు? పౌలు గారు ఎవరు? పౌలు గారు ఎవరు? ఆయన కూడా దైవజనుడే. అర్థమైందా? ఒక దైవజనుడు, మామూలు దైవజనుడు కాదు, సకల శాస్త్రాలను తలదన్నే జ్ఞానం కలిగిన వాడు దైవజనుడైన పౌలు గారు. అలాంటి దైవజనుడే మరొక వ్యక్తిని దైవజనుడా అని పిలుస్తున్నాడంటే ఏ స్థితిలో అతను భక్తి చేసింటే ఆ స్థాయికి వస్తాడండి? ఏ స్థితిలో అతను భక్తి చేసినా చెప్పండి, దైవజనుడు ఆ స్థాయికి పిలిపింపబడాలంటే ఒక గొప్ప సేవకుడి ద్వారా. అసమానమైన భక్తిని కనపరిచిన వాడు తిమోతి. మీరు ప్రారంభంలో చదువుకున్నారు కదా, అతని వంటివాడు ఎవడు లేడు. అతని వంటివాడు ఎవడు లేడు. ఏదైనా మనం జ్యువెలర్ షాప్ ప్రారంభించామనుకోండి, జ్యువెలర్ షాప్ ఏదైనా ప్రారంభించామనుకోండి, 10 సంవత్సరాలు అవుతున్నా ఏ లాభాలు లేవనుకోండి, ఏముంటుంది చెప్పండి? మూసేయడమే. ఉదాహరణకు గుండుగాడు తెలుసు కదా మీకు, గుండు జ్యువెలరీ, కళాంజలే ఏంది అది, లలిత జ్యువెలరీ షాపు. ఏమంటాడు? డబ్బులు ఎవరికి ఊరికే రావను నినాదంతో ప్రపంచవ్యాప్తం అయిపోయాడు. డబ్బులు ఎవరికి ఊరికే రావు, ఇదొక్క నినాదంతో ప్రపంచవ్యాప్తం అయిపోయాడు. డబ్బులు ఊరికే రావంట, కష్టపడి సంపాదిస్తేనే వస్తాయి. ఇప్పుడు జ్యువెలరీ షాప్ పెట్టాడు, లలిత జ్యువెలరీ. ఈరోజు ప్రపంచంలో ఒక గొప్ప సంస్థగా అది ఎదిగిపోయింది లలిత జ్యువెలరీ షాప్, బంగారం షాప్. ఏమండి? ప్రారంభించింది డెవలప్మెంట్ ఉంది అతనిలో. అతను ప్రారంభించిన దానికి డెవలప్మెంట్ ఉంది. శిష్యుడిగా ప్రారంభించిన తిమోతి జీవితంలో ఏముంది? డెవలప్మెంట్ ఉంది, అభివృద్ధి ఉంది. అభివృద్ధి లేకపోతే భక్తుడు ఎలాగవుతాడు చెప్పండి? డెవలప్మెంట్ లేకపోతే అసమాన భక్తిలోకి ఎప్పుడు వెళ్తావు చెప్పు? నువ్వు వెళ్ళగలవు? నువ్వు వెళ్ళడం చాలా కష్టం పిల్లరా. అయితే ఏ పరిస్థితుల్లో ఏ స్థాయికి వచ్చాడో తెలుసా తిమోతి? లాస్ట్ రెఫరెన్స్ అదే, ముగించేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ముగించేస్తాను. ఇదే లాస్ట్ రెఫరెన్స్. లాస్ట్ రెఫరెన్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఒక మనసులో కుదుటపడుతుంది మీకు, ముగించేస్తున్నాడని. ఓకేనా? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనములు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును. చూసారా? శిష్యుడిగా ఉన్న ఆయన దైవజనుడు స్థాయికి వెళ్ళిపోయిన తిమోతి దేన్ని చూశాడంట పౌలులో? ఎన్ని చెప్పాడు చూడండి. 1 నా బోధ, 2 నా ప్రవర్తన, 3 నా ఉద్దేశం, 4 నా విశ్వాసం, 5 నా దీర్ఘశాంతం, 6 నా ప్రేమ, 7 నా ఓర్పు. ఇన్ని చూశాడంట చూడండి. దైవజనుడైన పౌలు గారిలో దైవజనుడిగా ఎదిగిన తిమోతి ఇన్ని లక్షణాలు, ఇన్ని క్వాలిఫికేషన్ చూశాడంట. కొంతమంది సేవకులు ఏం చెప్తారో తెలుసా? నేను ఏం చెప్పినా నీకు అనవసరం, క్షమించాలి, నేను ఎలా ఉన్నా నీకు అనవసరం, నేను చెప్పింది కరెక్టా కాదు చూసుకుంటారు కొంతమంది దైవజనులు. బాగా వినాలి ఇది. నేను చెప్పింది కరెక్టా కాదని చూసుకో తప్ప నేను ఎలా ఉన్నా నీకు అనవసరం అంటారు కొంతమంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? తిమోతి దైవజనుడు స్థాయికి దేన్ని బట్టి వెళ్ళాడంట? ఒక దైవజనుడు ఎలా బ్రతుకుతున్నాడో, ఏ క్వాలిఫికేషన్తో ఉన్నాడో చూసి ఆ స్థాయికి వెళ్ళాడంట. నన్ను చూడక నేను చెప్పే వాక్యం చూడంటే అంటే నువ్వు ఎట్లయినా బతకొచ్చు అని అర్థం. అదేనా తన అర్థం? అదే కదా అండి. విశ్వాసమును కర్తయ్యు దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూడు అంటాడు ప్రసంగంలో దైవజనులు కొంతమంది. యేసు వైపు చూడు, నాకెళ్ళి చూడకంటారు. దాని అర్థం ఏంటి? యేసు వైపు చూడు, నాకెళ్ళి చూడక అని అర్థం. దాని అర్థం యేసు కనపడతాడా? కనపడేది ఎవరు సంఘానికి? దైవజనుడే. అర్థమవుతుంది కదండి? దైవజనుడే కనపడేది. కాబట్టి దైవజనుడు కనపడతాడండి. దైవజనుడు అనే ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకొని సేవ చేయాలి సంఘం ఎదుట. నా ఇష్టానుసారంగా నేను ఉండి చేస్తానంటే ఎన్నో ఆత్మలు దేవుని రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. నా విశ్వాసం, నా ఓర్పు, నా దీర్ఘశాంతం, నా ప్రవక్తను అన్నీ చూసి నన్ను వెంబడించావు తిమోతి. ఎంతటితో ఆగకుండా 11వ వచనం కంటిన్యూ చేయండి. ఏమంటున్నాడు? అంతియొకయ, ఇకోనియా, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములు తెలుసుకొనిన వాడే నన్ను వెంబడించితివి. చూసారా? తెలుసుకొనిన వాడే నన్ను వెంబడించితివి. లుస్త్రా అనేది పౌలు గారి జన్మస్థలం. లుస్త్రలో సువార్త ప్రకటించడానికి వెళ్ళిన పౌలు గారికి ఉపద్రవములు, శ్రమలు వెంటాడే అంట. అవన్నీ కళ్ళారా చూసిన తిమోతి ఏమైపోవాలి? అయ్య బాబు, ఈయన ఎంట వెళ్ళాను అనుకుని నన్ను కూడా చెరసాలలో వేసేస్తారు, నన్ను కూడా కొరడా దెబ్బలతో కొడతారు, నన్ను కూడా రాళ్ళతో కొడతారు. ఇవన్నీ ఆలోచించుకొని ఎన్నికి వెళ్ళిపోవాలి తిమోతి. సొంత ఊర్లోనే జరిగాయంట. మళ్ళీ ఆయన పుట్టిన ఊర్లో సువార్త చేయడానికి వస్తే పౌలు గారు ఆయనకి ఇలాంటి శ్రమలు ఎదురయ్యాయంట.
వాటన్నిటిని కల్లారా చూసినటువంటి తిమోతి ఏమంటున్నాడు? కల్లారా చూసి ఏం చేసినాడు తిమోతి? అయినా నువ్వు వాటిని లెక్క చేయకుండా నన్ను వెంబడించావు అంటున్నాడు. చూడండి, అదండి భక్తి అంటే. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఈ ప్రయాణాన్ని కొనసాగించేవాడే భక్తిపరుడు. అసమానమైన భక్తికి వెళ్ళిపోయాడు తిమోతి గారు. ఆచరణ సాధ్యమేనంటే హృదయము నిండా దేవుని భావాలతో నింపబడితే ఇది సాధ్యమే. హృదయం నిండా దేవుని భావాలతో నింపబడితే ఇది సాధ్యమే. మరి పౌలుకి క్షమించాలి, తిమోతి గారు ఎప్పటి నుంచి నింపబడ్డాడు ఇలాగా? ఎప్పటి నుంచి నింపబడ్డాడు ఇలాగా? ఏమ్మా? శిష్యుడిగా ఉన్నప్పుడు కాదు నుంచి కదమ్మా, బాల్యము నుండి. ఎప్పటి నుంచి? అందరు చూపించిన రెఫరెన్స్ కాకుండా ఇంకోటి కొత్త రెఫరెన్స్ చూసుకుని ముగించేద్దాం, కంగారు పడకండి. ఇలా పొడగిస్తాడేమో అనుకోకండి, ఇదే లాస్ట్ రెఫరెన్స్, ఓకేనా? కీర్తన గ్రంథం 116, కీర్తన గ్రంథం 116, కీర్తన గ్రంథం 116వ అధ్యాయము 116వ అధ్యాయం 16వ వచనం. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడును, నీ సేవకుడును, జాగ్రత్త వినండి, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను అన్నాడు. చూడండి, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడు అంటున్నాడు. చూడండి, నీ సేవకుడను అని ఫుల్ స్టాప్ చేస్తే అయిపోద్ది కదా, అయిపోద్ది కదా. మరలా ఏం చెప్తున్నాడు? నీ సేవకురాలి కుమారుడను అంటున్నాడు. సేవకురాలు ఎవరు? వారి తల్లిగారు, దావీదు గారి తల్లిగారు. అంటే నేను ఈరోజు సేవకుడిగా నిలబడ్డానంటే, ఒక రాజుగా సింహాసనం మీద కూర్చున్నానంటే నా తల్లి సేవకురాలు కనుక, ఆవిడ సేవ చేస్తూ బాల్యము నుంచే నాకు నీ భావాలు నేర్పించింది కనుక ఈరోజు నేను ఒక రాజుగా నీ ఎదుట నిలబడ్డాను, సింహాసనం మీద కూర్చున్నాను. నీ సేవకుడను, నీ సేవకురాలనైన కుమారుడను అంటున్నాడు. చూడండి, దావీదు చరిత్రలో ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ రాజుగా పిలువబడ్డాడంటే బాల్యము నుంచే తల్లి అతనికి నేర్పిన మహోన్నతమైన విద్య, దైవ భావాలతో కూడినటువంటి విద్య నేర్పించడం వల్ల సేవకుడయ్యాడు. తిమోతి కూడా ఈరోజు ఒక గొప్ప దైవజనుడుగా పౌలు గారి చేత పిలువబడ్డాడంటే ఏమైపోయాడు? తన అవ్వ అయిన లోయి యూనికే, తల్లి అయిన యూనికే చిన్ననాటి నుంచే విశ్వాసాన్ని ఫార్వర్డ్ చేసిన అతనికి బాల్య దినముల ఎందే ఈరోజు సమాజంలో ఒక చక్కటి సేవకుడుగా తిమోతి గురించి ప్రకటిస్తున్న క్రైస్తవ సమాజం. ఇలా మీరు ఉన్నారా? దారి తప్పారా? చెప్పండి. తిమోతి గారు ఎదిగినట్టు నేను ఈ రోజు నుంచి ఎదగాలని ఆలోచన కలిగి ఉంటే మీరు భక్తిలో నిలబడతారు. ఆయన ఎదిగినట్టు లేదు. ఇప్పుడున్న భక్తితోనే సరిపెట్టుకుంటామంటే మీరు మరణించే సమయానికల్లా వీక్ అయిపోతారు భక్తిలో. అలా చెప్తున్నాను. ఇప్పుడున్న భక్తే నాకు సరిపోతే పరలోకానికి అనుకుంటే ఈ జీవిత ప్రయాణంలో సముద్రాన్ని ఈదుతున్నారుగా, సంసారం అనే సముద్రాన్ని ఈదుతున్నారుగా, ఈ సముద్ర ప్రయాణంలో మీరు బలహీన పడిపోయి చివరికి పరలోక రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఓకేనండి. చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు ఆల్రెడీ చెప్పాను అనుకుంటాను, మరలా చెప్తాను. ఆయన ఒకవేళ తెలిసిటే వినండి. ఒక సింహం ఆకలితో ఉందంటండి. ఆకలితో ఉన్న సింహము చూస్తుందంట, ఎదురు చూస్తుందంట ఎక్కడ జింక కనపడుతుందా అని. ఒక అందమైన జింక కనపడిందంట, అందమైన దుప్పి లేడీ అంటారు, ఓకేనా, కనపడింది. వెంటనే మెరుపు వేగంతో దాడి చేసిందంట. మెరుపు వేగంతో దాడి చేస్తుంటే జింక ఏం చేసింది? నేను ఎటు చనిపోతాను కదా వచ్చి తినేసాను అక్కడ ఉండిపోయిందా? ఏం చేసింది? ఎప్పుడైతే సింహం పరిగెత్తుకుంటూ వస్తుందో దానికి మించి పరిగెడుతుందంట. జింక ప్రాణాలు దక్కించుకోవాలి కదా. ఇదేమో ఆకలితో, అదేమో ప్రాణభయంతో. వినాలి, ఇదేమో ఆకలితో, అదేమో ప్రాణభయంతో పరిగెడుతున్నాయి. అలా పరిగెడుతున్న సమయంలో సడన్గా ఈ రెండింటి మధ్యన ఒక కుందేలు వచ్చిందంటండి. ఏమొచ్చింది? కుందేలు వచ్చిందంట. కుందేలు రాగానే జింకను పక్కన పెడేసి కుందేలు వెంట పరిగెడుతుందంట సింహం. కుందేలు రాగానే జింకను పక్కన పెడేసి కుందేలు వెంట పరిగెడుతుందంట. పరిగెడుతుంది. అలా పరిగెడుతున్న సమయంలో ఈ రెండింటిని మధ్య మళ్ళీ ఎలక వచ్చిందంట. ఏమొచ్చింది? ఎలక రాగానే మరలా కుందేలుని పక్కన పెడేసి ఎలక మీద దాడి చేయడం ప్రారంభించింది. పరిగెడుతున్న సమయంలో సరిగ్గా ఒక కన్నంలోకి దూరిపోయిందంట ఎలక. ఎక్కడ దూరిపోయింది? ఒక కన్నంలో దూరిపోగానే పాపం ఆకలితో ఉన్న సింహం ఏమైపోయిందంటే నిరాశతో వెనుదిరిగిందంట. ఏమైపోయింది?
నిరాశతో వెనుదిరిగి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మీరు కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు మీ గురి ఏంటి? పరలోకం ఎలాగైనా సరే సాధించాలని ఒక కృత నిశ్చయంతో మీరు నీటిలో మునిగి తిరిగి లేచారు. తిరిగి లేచినప్పుడు మీకున్న గోల్, మీకున్న గురి, మీకున్న పోరాటం సూపర్, వండర్ఫుల్. ఆకలితో ఉన్న సింహం ఎలాగైతే లేడి మీద దాడి చేయడానికి పరిగెత్తిందో అలా ఉంది మీ పోరాటం. కానీ రోజులు గడిచే కొద్దీ జింకను వదిలేసి కుందేలు వెంట పడినట్టు, అంటే డైరెక్షన్ మారిపోయింది. ఒకే డైరెక్షన్ వెళ్ళిపోతే వెంటనే జింకను చంపేసి ఆహారం తినేసి ఆకలి తీర్చుకునేది. ఎప్పుడైతే డైరెక్షన్ రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయిందో ఏమండి, అది దొరకలేదు, ఇది దొరకలేదు, ఇంకొకటి దొరకలేదు. అర్థమవుతుందా? ఈ 3 దొరకక ఆకలితో అలమటిస్తూ పాపం నిరాశతో వెనుదిరిగిందంట. ఇది మీకు అర్థమైతే మీరు కూడా ప్రారంభించినప్పుడు ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి సంకల్పంతో పరలోకానికి వెళ్ళాలని ప్రారంభించిన మీరు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నారేమో సింహంలాగా. కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక బాధలు కావచ్చు, సంఘంలో సమస్యలు కావచ్చు, ఏదైనా సరే మీ గురిని తప్పించేవి ఈ సమాజంలో చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు ఎంచుకున్న గురిని కాదని రివర్స్ టర్న్ తీసుకున్నారనుకోండి, యూటర్న్ తీసుకున్నారనుకోండి, మీకు మిగిలేది నిరాశే. మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల అనుకున్న గమ్యాన్ని, గోల్ని రీచ్ అవ్వాలంటే చక్కగా మీరు భక్తి జీవితంలో డెవలప్ అవ్వాలి, ఒక తిమోతిలాగా. కాబట్టి మోషే ఏమన్నాడు? నీ మహిమంతా నాకు కనపరచమన్నాడు. మొత్తము మహిమ తెలుసుకున్నాడు కాబట్టి చచ్చేంత వరకు దేవుని కొరకు నిలబడ్డాడు మోషే. తిమోతి, ఒక పౌలు గారు, వీళ్ళు కూడా దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకొని భక్తి భావాలతో ఉన్నారు కనుకనే అసమాన భక్తిలోకి వెళ్ళిపోయారు. అసమానమైన భక్తి అంటే నీ వంటి వాడు నా యొద్ద ఎవడు లేడు అన్నాడు చూడండి. అంతేగా, దానికి ఇంక ఏం చెప్పగలను చెప్పండి? నీలాంటి భక్తిపరుడు నా దగ్గర ఎవడు లేడనే మాట ఆయన గురించి మాట్లాడుతున్నట్టే ఇంకా దానికి పదాలకు వర్ణన ఉండదుగా. అసమానమైన భక్తిని కనపరచుట, అసమానమైన భక్తి ఆచరణ సాధ్యమేనా? మన పాఠం సాధ్యమైందే తిమోతి గారికి సాధ్యమైంది, మోషేకి సాధ్యమైంది. నీకు నాకెందుకు సాధ్యం కాదు? సాధ్యం చేయడానికి మీరందరూ ప్రయత్నిస్తారని మనస్ఫూర్తి కొద్ది మాట ద్వారా మీ అందరికీ హెచ్చరిక చేస్తూ ముగించేస్తాను. కళ్ళు మూసుకుంటే ప్రార్థిస్తాం. పరిశుద్ధమైన తండ్రి, జీవం కలిగిన మా దేవ, దయగలిగిన మా తండ్రి, చక్కటి ఈ వాతావరణంలో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి పరిశుద్ధమైన మీ వాక్కులను, లేఖనాలను తండ్రి మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. మీ పట్ల భయభక్తులు కలిగినటువంటి మేము అసమాన స్థితికి వెళ్ళే శక్తిని, బలమును ఇక్కడ కూర్చున్న మీ ప్రేమైన పిల్లలందరికీ మీరు అనుగ్రహించగలరని వేడుకుంటున్నాం దేవా. వేదిక మీద కూర్చున్న దైవజనులను జ్ఞాపకం చేసుకోండి, వారు చేస్తున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా తండ్రి, ఈ యొక్క వాక్యం అందించడానికి నన్ను ఆహ్వానించిన క్రీస్తు సంఘం ఎర్రగూడూరు సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ సంఘాన్ని నడిపించే నాయకుడు కుమారును జ్ఞాపకం చేసుకోండి, వారి తల్లిగారిని జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా సంఘంలో ఉన్న సంఘ పెద్దలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మంచి ఆరోగ్యంతో ఆయుష్ను అనుగ్రహించి ఇంకా ఎక్కువ కాలం మీ కొరకు భక్తిలో కొనసాగలే కృపను, ఆయుష్ను అనుగ్రహించగలరని వేడుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని మాకు అనుగ్రహించిన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు వారి పుణ్యనామములు ప్రార్థన అడుగుతున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ